అప్పుడు ఎన్టీ రామారావుకు ఈ మొత్తుపల్లి నరసింహులు దగ్గరోడు పాపం. మోత్పల్లి నరసింహ అయితే దగ్గరోడు ఈయన మన ముత్తుసన్ దామోదర్ రెడ్డి వాళ్ళంతా అరే ఇదంతా మంచి ముంచట కాదు కానీ పాపం ఎన్టీ రామారావు పోయి మీరంతా ఇందులో ఎందుకు బందీ అయినరు దిగి రమ్మానకు రాండ్రి అని చెప్పి ఈయన పాపం ముసలాయన అన్నాడు. అయితే మీద నుంచే పాపం ఇక కోపం ఉంటుంది కదా అంత చిట్ అనుకుని అంత వాడు చెప్పులేసేవాడు ఉంచేవాడు అది ఏది ఈయన పోతే మీద నుంచి ముసలి లోపలికి రానియలేనని మీదికి ఎక్కనియలేదు కదా వైస్రాయ్ హోటల్కి ఎక్కనియలే కిందనే ఉండ్రి వీళ్ళు ముసలాయన గిట్ట ముఖ్యమంత్రిని కింద ఉంచి వీళ్ళు మీద ఉండ్రి నవ్వబట్టి అంతే కథం అయిపోయింది. చంద్రబాబు కూడా ఉన్నాడు అప్పుడు అందులో చంద్రబాబు కూడా ఉన్నాడు అప్పుడు తర్వాత పిలిపించిండు. అంటే దీనికి మొత్తం సూత్రం మూలం అన్ని మళ్ళా వెన్నుపోటు పొడిచిండు అని ఆయనకు బదనాం ఆయనకు పెట్టిండు ఆయనతో పెట్టి ఇక ఆయనతో గవర్నమెంట్ పడిపోగానే ఆయనతో ముఖ్యమంత్రి అయితే మరి నన్ను ఇప్పుడే తీసుకోవద్దు మరి ఇప్పుడు మీ వాళ్ళ ఫ్యామిలీలో కూడా తీసుకోవాలి హరికృష్ణని తీసుకో అని చెప్పిండు. ఎందుకంటే పార్టీకి చెడ్డ పేరు రాకుండా కుటుంబ సభ్యులు కూడా మాయమటే ఉన్నారు అనిపించి హరికృష్ణని తీసుకున్నాడు. హరికృష్ణని తీసుకొని మంత్రి ఇచ్చిండు. ఈయనకి ఎట్టనే ఈ మా వార్త ఏంటంటే మొన్న కూడా ఏంటంటే యాజారుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎట్లా ఇస్తారు ఇది సేమ్ వెనకడ కూడా 6 నెలల సమయం ఉంటుంది. 6 నెలల సమయం లోపల ఎమ్మెల్సీ ఇవ్వకుంటే మంత్రి పదవి పోతే వెనకడ తెలుగుదేశంలో కూడా హరికృష్ణది ఇటనే పోయింది అని అనేది వచ్చింది. హరికృష్ణది పోయినప్పుడేనా సంఘటన హరికృష్ణ మళ్ళీ పోయింది పొంగనే ఆయన అది మళ్ళీ ఈయనకి ఇచ్చే ఇది ఈయనకి ఇచ్చిర్రు. ఈయనకు బామ్మర్దిని తీసేసి తమ్మునికి ఇచ్చాడు చంద్రబాబు. ఎవరు? కేసీఆర్ తమ్ముడు అనేది కదా. గదే మన రవాణా శాఖ. ఇక రవాణా శాఖ కాగానే ఉత్తుతానే వస్తాయట రవాణా ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి. దానికి మన హరీష్ రావు నాయకత్వం రవాణాకు. ఎట్ట రవాణా రావాలో హరీష్ని కలిస్తేనే పని. అప్పటికే ఇక అప్పుడే మొదలైంది హరీష్ని కలిస్తే పని అవుతుంది అని. అంటే ఇది ఇచ్చి మళ్ళా ఇక జాయింట్ చేయించారు. జాయింట్ చేసుకున్నాడు ఇక హరీష్ని పెట్టుకున్నాడు చేతి కింద. ఇక హరీష్ రావుకు